రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీళ్ళిద్దరూ తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 90వ దశకములో ఆర్జీవి అంటే మొత్తం భారతదేశం అంతా ఉర్రూతలూగింది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం అవసరం లేదు. ఈరోజు ఇప్పటి తరానికి అతని గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ అతని సినిమాలు శివతో మొదలైనటువంటి టెక్నికల్ సినిమాలు, రంగీలా, సర్కార్, అసలు కంపెనీ, మొత్తం ముంబైని ఏలినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాను మొత్తం హిందీ పరిశ్రమకు తెలియజేసిన వాళ్ళలో ఒకరు. కానీ ఇప్పుడు రాజమౌళి గురించి తీసుకుంటే బాహుబలితో ప్రపంచాన్నే ఉర్రూతలూగించినటువంటి తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి గారు. ఇది చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని వల్ల ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతిగాంచిందనడంలో ఎంత మాత్రము కూడా సంకోచం అవసరం లేదు. అంటే ఇద్దరు దర్శకులు, రెండు విభిన్న కోణాలు. యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఒకటి మాత్రం ఇద్దరిలో ఉంది. ఇద్దరిలో ఉన్న సహజ లక్షణం ఏంటంటే ఇద్దరు కూడా హేతువాదులు, నాస్తికవాదులు, దేవుని నమ్మరు. కానీ సినిమాలు తీసే విధానంలో చూడండి, రాజమౌళి ఎక్కడైనా సరే ఎప్పుడైనా అతనిలో లౌక్యం ఉంది. సినిమాలు తీసేటప్పుడు దేవుణ్ణి బాగా చూపిస్తుంటాడు అతని సినిమాలలో. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే బాహుబలి. కానీ రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే అతను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. అతను దేవుణ్ణి చూపించడం అనేది సినిమాలలో జరగదు. ఒకవేళ చూపించినా కూడా అది హాస్యానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రెండు విభిన్న కోణాలు కల దర్శకులు వీళ్ళిద్దరు. అయినా వీళ్ళిద్దరి ప్రతిభను మనం ఏనాడు కూడా తక్కువ చేయడానికి వీలు లేదు. వీళ్ళంత గొప్ప డైరెక్టర్లు అని చెప్పుకోవడానికి నాకైతే చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరేమో మన తెలుగు చిత్ర పరిశ్రమను మొత్తం దేశానికి తెలియజేస్తే, ఇంకొకరేమో ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రముఖ దర్శకులు వీళ్ళిద్దరు. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవం.